హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు మనం ట్రేడింగ్ చేయడం కోసం బెస్ట్ స్టాక్స్ ని ఏ విధంగా అయితే ఫైండ్ చేయాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం బ్రదర్స్. ఓకేనా? సో ఎందుకంటే గైస్ మనము ఇప్పటివరకు ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేసినాం కదా. సో ఆప్షన్ ట్రేడింగ్ లో ఏంటంటే చాలా టాక్సెస్ అనేవి తీసుకుంటున్నారు అండ్ చాలా రిస్కీగా అయితే ఉంది బ్రో ఆప్షన్ ట్రేడింగ్ అనేది. అదే మనం స్టాక్స్ లో ట్రేడింగ్ చేసామనుకోండి, మనకి ఏంటంటే టైం డికే అనేది ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే 5x మార్జిన్ కూడా దొరుకుతుంది అన్నట్టు అండ్ ఎక్కువ రిస్కీ కూడా ఉండదు అన్నట్టు. ఓకేనా? సో అందుకోసమే మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే స్టాక్స్ లో ట్రేడింగ్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ అన్నట్టు. సో ఈ రోజు వీడియోలో మీకు ఎలాంటి స్టాక్స్ లో మనం ట్రేడింగ్ చేయాలి, మనం ట్రేడింగ్ చేయడం కోసం ఎలాంటి స్టాక్స్ ఉండాలి, ఎట్లా వెతకాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా? సో వీడియోని అయితే డెఫినెట్లీ గా కంప్లీట్ గా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే చూపిస్తా, మొత్తం డిఫికల్ట్ గా ఏం చూపించా. ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్ లో జస్ట్ టూ స్టెప్స్ లో అయితే చూపించబోతున్నా. వీడియోని అయితే డెఫినెట్లీ గా చూడండి అండ్ మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి బ్రదర్స్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడైతే మనము ట్రేడింగ్ చేయడం కోసం అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం కోసం మంచి స్టాక్స్ ని, బెస్ట్ స్టాక్స్ ని ఎట్లా వెతకాలనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇక్కడ పేపర్ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనకు ఆ స్టాక్ లో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటే ఆ స్టాక్ లో మనం ట్రేడింగ్ చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడైతే చూసుకుందాం. దెన్ ప్రాక్టికల్ గా గైస్ మీకు గ్రో యాప్ లో గానీ ఏంజిల్ వన్ లో గానీ ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. ఓకేనా? సో జాగ్రత్తగా అయితే చూడండి గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదైతే. సరేనా? సో ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనము ట్రేడింగ్ చేద్దామంటే మనకు ఎన్ని రకాలుగా ఉంటాయి గైస్. ఆప్షన్ ట్రేడింగ్ ఉంది, ఇంట్రాడే ఉంది, స్వింగ్ ట్రేడింగ్ అని ఉంది అండ్ పొజిషన్ ట్రేడింగ్ అనేది ఉంది. చాలా ట్రేడింగ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్ ట్రేడింగ్ లో ఏంటంటే కొంచెం రిస్కీ ఉంది కదా గైస్, తెలిసిందే కదా మీకు, చాలా రిస్క్ ఉంది అండ్ ఇప్పుడు ట్యాక్స్ కూడా చాలా పెంచేశారు. ఇంకోటి ఏంటంటే మనకు నిఫ్టీ 50 లో ఏంటంటే ముందు 25 క్వాంటిటీ ఉంటుండే, సో ఇప్పుడు వచ్చేసి 75 చేసేసినారు. ఇట్లానే డిఫరెంట్ అయితే చేసేసినారు అన్నట్టు. అంటే చాలా ఇప్పుడైతే క్రిటికల్ గా అయిపోయింది ఆప్షన్ ట్రేడింగ్ చేయడం అనేది. సో అందుకోసం ఇప్పుడు మనము ప్రాక్టికల్ గా ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ లకి అయితే చాలా మంది షిఫ్ట్ అవ్వబోతున్నారు. సో షిఫ్ట్ కావాలి, ఇంట్రాడింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే మనకు ట్రేడింగ్ చేయడానికి కోసం స్టాక్స్ అనేవి కావాలి గైస్. స్టాక్స్ అనేవి మనకు స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే చాలా ఉన్నాయి గైస్, వేల స్టాక్స్ అయితే ఉన్నాయి. బట్ అందులో నుండి మనం ఎలాంటి స్టాక్స్ చూసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ లో మనం ట్రేడింగ్ చేయాలనేది ఈ రోజు అయితే చూసుకుందాం అన్నట్టు. సరేనా? సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం కోసం బెస్ట్ స్టాక్స్ లింకే ముందు మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక స్టాక్ ని పిక్ చేసుకుంటాం కదా గైస్. దాంట్లో ఏమేమి చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ దాంట్లో మనకి ఏంటంటే వాల్యూమ్ అనేది హైగా అయితే ఉండాలి బ్రో. ఓకేనా? సో వాల్యూమ్ అనేది హైగా అయితే ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, బ్రో అసలు వాల్యూమ్ అంటే ఏంది బ్రో అని మీకు ఒక డౌట్ వస్తుంది గైస్. ఓకేనా? సో వాల్యూమ్ అంటే ఏందో ఇక్కడైతే నేను రాసి పెట్టినా చూసుకోండి. వాల్యూమ్ అంటే ఏంటంటే చూడండి బ్రో, ఇప్పుడు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ 90 రూపీస్ లో అయితే ఓపెన్ అయింది బ్రో. సో ఇప్పుడు 9 o'clock అయితే ఓపెన్ అయింది, 9:15 కి ఓపెన్ అయ్యి 10 కి ఏమైందంటే 100 రూపీస్ కి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ 11 వరకు వచ్చిన దాకా అది ఎంతకైంది, 91. దెన్ అట్లనే 12 కి 102, 1 కి మళ్ళీ 90, అట్లయితే ఇట్లా పైనకి కిందికి అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే మనకు 1 అవర్ లో ఏంటంటే ఇక్కడ 10 పాయింట్స్ పెరుగుతుంది, 10 పాయింట్స్ అనేవి పడుతుంది. 10 గానీ 12 గానీ 20 ఎంతన్నా కావచ్చు. అంటే ఇక్కడ హై వాల్యూమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇట్లయితే హైగా అయితే ఉండాలన్నట్టు, అంటే హైగా అయితే మూమెంటం అనేది ఉండాలన్నట్టు గైస్. ఓకేనా? సో దీన్ని అయితే మనం హై వాల్యూమ్ అని అంటాం. సో ఇప్పుడు మీకు మొబైల్ లో కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఒకవేళ వాల్యూమ్ అనేది లోగా ఉంటే ఎట్లుంటది అంటే చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం రాసి పెట్టిన ఎగ్జాంపుల్ కోసం చూసుకోండి. మార్కెట్ అనేది 9 కి అయితే ఓపెన్ అయింది కదా. సో అప్పుడు 50 రూపీస్ కి అయితే ఓపెన్ అయింది. సో 10 వరకు ఏమైందంటే అది 52 వరకు రీచ్ అయింది గైస్. మళ్ళీ లెవెల్ కి 51. అంటే ఇక్కడ ఏమైతుందంటే జస్ట్ 1 పాయింటే మూవ్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకేనా? 1 అవర్ 2 అవర్ అయినా సరే 1 పాయింటే మూవ్ అనేది అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఎక్కువ ప్రాఫిట్ కూడా కాదు. ఓకేనా? మనం 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత జస్ట్ 1 రూపీ మన పర్ షేర్ కి పెరిగితే ఏం ప్రాఫిట్ ఉంటుంది బ్రో, వేస్ట్ కదా. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ అనేది లేదన్నట్టు గైస్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనం ట్రేడింగ్ చేసే ముందు ఏంటంటే మనకు ఆ స్టాక్ లో ఏంటంటే వాల్యూమ్ అనేది హై ఉండాలి. ఎట్లా అంటే ఒక 10 పాయింట్స్ గానీ 15 పాయింట్స్ 20 పాయింట్స్ ఇట్లా మూవ్ అవుతూ ఉండాలన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎంత ఒక 10 రూపీస్ అట్లా మూవ్ అయింది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే హై వాల్యూమ్ ఉంది అని మీనింగ్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ పేపర్ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు హై వాల్యూమ్ అంటే ఏందో. సో ఇప్పుడు మనకు మార్కెట్ లో ఎట్లా కనిపిస్తుంది బ్రో, ఎట్లా లింకాలి మనం అనేది చూసుకుంటే, సో ఇక్కడ మీకు మొబైల్ అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తా చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడైతే మనము గ్రో యాప్ లో అయితే చూసుకుందాం. గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్న బ్రదర్స్ నేనైతే. సరేనా? సో ఇక్కడ కొంచెం మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా, ఎందుకంటే మీకు కొంచెం మంచిగా అర్థం అవ్వడానికి. ఓకేనా? చూస్తుండండి. సో గైస్ ఇక్కడ మనము గ్రో యాప్ గానీ మీరు ఏంజిల్ వన్ గానీ ఏదైనా సరే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. మనం ఆప్షన్ ట్రేడింగ్ కోసం పైన నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీలకు అయితే వెళ్తాం కదా. బట్ మనం స్టాక్స్ లో ట్రేడింగ్ చేయాలి. స్టాక్స్ లో ఏంటంటే మనకు 5x మార్జిన్ కూడా ఉంటది. సో అందుకోసం సో ఇక్కడ మనం స్టాక్స్ లింక్ అవడానికి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. కిందకు వస్తే ఇక్కడ ఆల్ స్టాక్స్ ఆప్షన్ అయితే ఉంటది, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ అన్ని స్టాక్స్ అయితే ఓపెన్ అయిపోతాయి బ్రో. మనకు స్టాక్ మార్కెట్ లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి అవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇందులో నుంచి మనం పిక్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనకు హై వాల్యూమ్ ఉన్న స్టాక్ ని ఎట్లా పిక్ చేసుకోవాలంటే బ్రో, సో సింపుల్
ఇక్కడైతే ఆల్ స్టాక్స్ పైన క్లిక్ చేసుకున్నా. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఎంత మూవ్ అయింది అనేది చూసుకుంటే 4.80 అయితే మూవ్ అయింది అన్నట్టు. అంటే దీంట్లో వాల్యూమ్ అనేది ఉంది బట్ అంతేం వాల్యూమ్ లేదన్నట్టు. ఓకేనా, సో చూసుకోవచ్చు 5 రూపీస్ అట్లా మూవ్ అయింది జస్ట్ అంతే ఇప్పుడైతే. ఓకేనా, ఒకసారి మీరు గ్రాఫ్స్ కూడా ఓపెన్ చేసుకుని అయితే చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడైతే కొంచెం జూమ్ చేసి చూపిస్తా, చూసుకోండి మీకు అర్థం అవుతుంది కదా బ్రో. ఇక్కడైతే మీకు సో చూసుకోవచ్చు ఇక్కడ అంత ఏం ఎక్కువ మొమెంటం అనేది లేదు బ్రో. సో అందుకోసం ఏం చేద్దాం, బ్యాక్ అయితే వచ్చేస్తాం. సో తర్వాత సింపుల్ గా ఏం చేస్తాం అంటే మళ్ళీ మనం కొంచెం ఇక్కడైతే స్క్రోల్ డౌన్ చేద్దాం. సో ఇక్కడ మనకు పక్కన కూడా కనిపిస్తుంది బ్రో, ఇక్కడ 5 రూపీస్ ఇక్కడ కనిపిస్తుందా మీకు 50. దీని ఈ పైన ఏమో దీని స్టాక్ ప్రైస్ అన్నట్టు. ఓకేనా, పర్ షేర్ కి ఎంత ప్రైస్ అవుతుంది అనేది. సో ఇక్కడ కింద చూసుకుంటే ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు ఎంత మూవ్మెంట్ అయింది, ఎంత అయింది అనేది ఇక్కడైతే కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే ఐసిఐసి బ్యాంక్ లో చూసుకుంటే 12 అయితే మైనస్ లో అయితే కనిపిస్తుంది. అంటే 12 అయితే ఇక్కడ పడింది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ ఉండని మైనస్ ఉండని అట్లే మనకు ఫరక్ పడది. ఏంటంటే జస్ట్ ఇక్కడ ఎంత మూవ్ అయింది అనేది ముఖ్యం అనేది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే 11.70 అయితే మూవ్ అయింది గైస్. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోండి 11.65 అట్లయితే మూవ్ అవుతుంది. గ్రాఫ్ ని కూడా చూసుకోవచ్చు మనం అయితే. ఓకేనా, అంటే దీంట్లో మనకు వాల్యూమ్ అనేది హై ఉంది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే కొంచెం వాల్యూమ్ అనేది హై ఉన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడైతే సో ఇలాంటి దాంట్లో మనం ట్రేడింగ్ చేసుకోవడానికి అయితే పిక్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుంది కదా మీకు వాల్యూమ్ అంటే ఏందో. సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో LNT అంట, దీంట్లో ఎంత గైస్ ఇక్కడ చూసుకుంటే 32 అయితే మూవ్ అయింది బ్రో. 32 పాయింట్స్ అయితే మూవ్ అయింది అన్నట్టు ఈ రోజు అయితే. ఓకేనా, ఈ విధంగా సరేనా. సో ఇక్కడ మనకు హై వాల్యూమ్ ఉండే స్టాక్స్ అయితే పిక్ చేసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ పాయింట్ గైస్, ఇదైతే మన ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. దీన్ని పక్కన అయితే పెడతాం. సో మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో ఇక్కడ లిక్విడిటీ కూడా హై అయితే ఉండాలి బ్రదర్స్. ఓకేనా, సో ఇప్పుడు వాల్యూమ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అంటే మనం ఇట్లా ఎంత మూవ్ అవుతుంది, ఎన్ని పాయింట్స్ మనకి ఎన్ని రూపాయలు కింద మీద అవుతుంది అనేది వాల్యూమ్ అన్నట్టు. ఇక్కడ లిక్విడిటీ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక స్టాక్ ఉంది బ్రో. ఓకేనా, సో దాంట్లో బయ్యర్స్ ఎంత ఉన్నారు, సేలర్స్ ఎంత ఉన్నారు అనేది ముఖ్యం అన్నట్టు. ఓకేనా, సో మనకి ఏ స్టాక్ లైనా సరే బయ్యర్స్ సేలర్స్ అనేవి ఉండాలి బ్రదర్స్. అప్పుడే మనం దాంట్లో ట్రేడింగ్ చేస్తే బెస్ట్ అన్నట్టు. లేకపోతే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక ట్రేడ్ అయితే పిక్ చేసుకున్నా, ఒక స్టాక్ అయితే పిక్ చేసుకున్నా. దాంట్లో జస్ట్ బయ్యర్స్ ఉన్నారు, సేలర్స్ లేరు. ఓకేనా, సో నేను ఏం చేస్తా అంటే బై చేస్తా. సో నాకు మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రాఫిట్ ని నేను తీసుకోవాలంటే ఫస్ట్ దాన్ని సేల్ చేయాలి. ఓకేనా, సేల్ చేసామంటే ఇక్కడ సేలర్స్ అనేవి లేరు, అసలు కొనేటోళ్ళే లేరు అన్నట్టు. ఓకేనా, అంటే మనం అమ్మనికి ఉన్నాం కానీ కొనేటోళ్ళు అయితే లేరు కదా. సో అప్పుడు మనం ఎట్లా అమ్మగలుగుతాం చెప్పండి. సో అప్పుడు మనకు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు అన్నట్టు. సో అట్లా మనం ఒక ట్రాప్ అయితే విరిగిపోతాం. అంటే ట్రాప్ అయితే మనం ఒక ట్రాప్ లో అయితే చిక్కుంటాం అన్నట్టు గైస్. ఓకేనా, సో అది మీనింగ్ అన్నట్టు. ఇక్కడ హై లిక్విడిటీ అంటే మనం ప్రతి స్టాక్ లో ఏ స్టాక్ లో అయితే మనం ట్రేడింగ్ చేద్దాం అనుకుంటామో దాంట్లో మనకి ఏంటంటే బయ్యర్స్ ఉండాలి, సేలర్స్ కూడా ఉండాలి అన్నట్టు. అంటే కొనేటోళ్ళు కూడా ఉండాలి, అమ్మేటోళ్ళు కూడా ఉండాలి. అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తే ఏంటంటే మనం దాన్ని అమ్మేసి మన ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం అన్నట్టు. ఇట్లయితే ఉంటుంది అన్నట్టు గైస్. ఓకేనా, అర్థమైంది కదా మీకు లిక్విడిటీ అంటే ఏందో. సో ఇప్పుడు మనం మార్కెట్ లో పర్టికులర్ గా మార్కెట్ లో ఎట్లా చూసుకోవాలి, పర్టికులర్ గా ఒక స్టాక్ లో లిక్విడిటీ ఉందా లేదా అనేది ఎట్లా చూసుకోవాలనేది సింపుల్ ట్రిక్ అయితే చూపిస్తాం మీకు. సరేనా, చూస్తుండండి. సో చూసుకోండి బ్రో, ఇప్పుడైతే మళ్ళీ నేను గ్రో యాప్ లకి అయితే వచ్చేసిన అన్నట్టు. సరేనా, వచ్చేసిన కదా. సింపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ ఆల్ స్టాక్స్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ గైస్ మీరు స్టాక్ నుంచి కూడా తీసుకోవచ్చు, ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీరు సర్చ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఈ రోజు ఏదైతే గ్రో లో ఏదైతే ఎక్కువ ట్రెండింగ్ లో ఏదైతే ఉన్నాయో అవి చూపిస్తాయి అన్నట్టు. ఇక్కడైతే మనం ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అన్నట్టు. లేదంటే ఆల్ స్టాక్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకు అన్ని స్టాక్స్ వచ్చేస్తాయి బ్రో, ప్రతి ఒక్క స్టాక్ అనేది వచ్చేస్తాయి అన్నట్టు. సరేనా గైస్. సో ఇప్పుడు మనము లిక్విడిటీ అనేది ఎట్లా చెక్ చేయాలన్నట్టు అంటే సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే సో కొంచెం నేను మనకు వాల్యూమ్ హై ఉన్న స్టాక్ అయితే తీసుకుంటా. దీంట్లో చూసుకోండి వాల్యూమ్ హై ఉంది, అంటే 30 పాయింట్ అనేది మూవ్ అయింది అన్నట్టు ఈ రోజు. దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడైతే మనము వాల్యూమ్ అనేది చెక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం లిక్విడిటీ చెక్ చేయాలంటే సింపుల్ గా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తారు బయ్యర్స్ ఎంత మంది ఉన్నారు, సేలర్స్ ఎంత మంది ఉన్నారు అనేది ఇక్కడైతే కనిపిస్తారు అన్నట్టు. చూసుకోండి 56% అయితే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, సేలర్స్ వచ్చేసి 40% అనేవి ఉన్నారు అన్నట్టు. అంటే ఓకే గైస్, బెటరే ఉంది. ఎక్కువ దాంట్లో తక్కువ ఎక్కువ ఏం లేదు. 40 అంటే బెటరే ఉంది. 40 కన్నా ఇంకా తక్కువ ఉంటే కొంచెం మంచిగా అనిపించదు అన్నట్టు. సరేనా, చూసుకోవాలి ఇది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవాలన్నట్టు. దీంట్లో ఎట్లా మూవ్మెంట్ అనేది ఉంది, ఎట్లుంది అంటే దీంట్లో మళ్ళీ ఒకటేసారి పైకి పోతే మళ్ళీ కొంచెం ఇట్లా కొంచెం కరెక్షన్ అనేది చేసిందా చేయలేదా అనేది దీన్ని బట్టి మనము లిక్విడిటీ అయితే గుర్తుపట్టచ్చు అన్నట్టు. అర్థమవుతుంది కదా గైస్. ఈ విధంగా అయితే మనకు ఒక స్టాక్ లో హై వాల్యూమ్ ఉండాలి, హై లిక్విడిటీ కూడా ఉండాలన్నట్టు. సో చూసుకోవచ్చు ఈ రోజు అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే ఇక్కడ బయింగ్ సైడ్ అయితే పోయింది, అంటే ఇక్కడ బుల్లిష్ సైడ్ అయితే పోయింది. సో ఈ రోజు ఎంత గైస్ దీంట్లో మనకు దగ్గర 31 అయితే మూవ్ అనేది ఇచ్చింది అన్నట్టు. సో ఈ రోజు మార్నింగ్ తీసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ అనేది అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇలాంటి స్టాక్లు అయితే మనం చేయాలన్నట్టు గైస్. ఓకేనా, సో ఇంకోటి చూపిస్తా చూడండి. మీకు ఎప్పుడైనా సరే మీరు ట్రేడింగ్ చేయాలంటే ఎప్పుడైనా సరే బ్రో మీరు లార్జ్ క్యాప్ లో అయితే చేయడానికి అయితే ట్రై చేయండి బ్రో. లార్జ్ క్యాప్ లో ఓకేనా, ఇక్కడ మిడ్ క్యాప్ లో స్మాల్ క్యాప్ లో అనేది చెయ్యకండి. ఎందుకంటే బ్రో లార్జ్ క్యాప్ లో ఏంటంటే లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీ ఉంటది బ్రో. సో ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏంటంటే అవి
కొంచెం చిన్న చిన్న కంపెనీస్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మనకు చెప్పిన కదా లిక్విడిటీ అనేది అంత మంచిగా అయితే ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేసి పెన్నీ స్టాక్స్ అయితే అసలుకే చేయకండి మీరు. పెన్నీ స్టాక్స్ అయితే అసలుకే చేయకండి. పెన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే మనకు ఒక 100 రూపీస్ లోపు దొరుకుతాయి కదా, సో వాటిని మనం పెన్నీ స్టాక్స్ అంటే చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి కదా, వాటిని మనం పెన్నీ స్టాక్స్ అని అంటాం. సో దాంట్లో ఏంటంటే ఆపరేటర్స్ చాలా ఈజీగా అయితే మ్యానిపులేట్ అనేది చేస్తారు. దాంట్లో చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే లార్జ్ క్యాప్ లోనే చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను చెప్పిన ఇవి 2 అయితే చూసుకోండి. ప్రతి స్టాక్ లో ఇవి 2 కూడా మనకు మంచిగా ఉన్నాయంటే దాంట్లో మీరైతే ట్రేడింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు. అర్థమైంది కదా గైస్. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోలో మనం స్టాక్స్ ఎట్లా పిక్ చేసుకోవాలి ఏందనేది అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్లు అయితే రాయండి బ్రో. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా, మళ్ళీ కొంచెం ఒక 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 అవర్ లో మనం ఇంకా డీప్లీ అయితే రీసెర్చ్ చేసి చూపిస్తాం మీకైతే, సరేనా? సో వీడియో కావాలంటే చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే జస్ట్ నాకు ఏం లేదు, నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ లో థ్యాంక్స్ బ్రో అని రాయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంతే, దట్స్ ఇట్ గైస్. ఓకేనా? సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.